పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనము. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. ఆ పైన వచ్చేటువంటి జ్ఞానమును వెతికేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. సొలొమోను దేవుని రాజ్య పరిపాలన చేయించు ఉన్నాడు. దేవుని ప్రజలకు ఎలా తీర్పు తీర్చాలో తెలియదు. అసలు ఆ పరిపాలన ఎలా చేయాలో తనకు తెలియనప్పుడు ఈ సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. ఎవ్వరికి కూడా లేనటువంటి దైవ జ్ఞానాన్ని ఇచ్చాడంటే, అంతకు మించినటువంటి ఐశ్వర్యాన్ని కూడా సొలొమోనుకి యేసయ్య అనుగ్రహించాడు. మరి మనకు కూడా ఆ దైవ జ్ఞానము కావాలంటే మనము వెతకాలి. వెతకడం అంటే ఇల్లు ఊడ్చి వెతికేది కాదండి. వెతకడం అంటే ప్రార్థించడం, వెతకడం అంటే ప్రభు దగ్గర మొరపెట్టడం. అప్పుడు ఆ బుద్ధిమంతుని గట్ట దైవ సంబంధమైన జ్ఞానము అనేది ప్రభు ద్వారా కలుగుతుంది. మరి రోజున నీకైనను, నీ పిల్లలకైనను, నీ కుటుంబానికైనను దైవ సంబంధమైన జ్ఞానము లేక మీరు బాధపరచబడుతున్నారేమో. అయితే వాక్యం ఏమంటుంది? బుద్ధిమంతుని యొక్క మనస్సు జ్ఞానము వెతుకుతుంది. మనమట దైవ జ్ఞానాన్ని వెతకాలి. ఆ దైవ జ్ఞానము అనేది పవిత్రమైనది. ఆ దైవ జ్ఞానం ఏం చేస్తుందంటే మనలను ఈ లోకం నుంచి నిత్య మహిమ కొరకు సిద్ధపరుస్తుంది దైవ జ్ఞానం. ఆ దైవ జ్ఞానంతో నీవు నింపబడుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం వెతుకుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి. సొలొమోను ప్రభువా, అతడు దేవుని ప్రజలను, రాజ్యాన్ని పరిపాలించడానికి ఏ విధముగా అతడు మనస్సు జ్ఞానము వెతికినదో ఈ రోజున మేము కూడా నాయన దైవ సంబంధమైన వాటి కొరకు మా మనసు వెతకడానికి సహాయం చేయండి. విశ్వాస జీవితంలో ఈ మాటలు మా జీవితంలో మీరు స్థిరపరచండి నాయన. నిశ్చయముగా ఈ మాటలు మా జీవితంలో ఈ రోజున నెరవేర్చి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.